నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ధర్మం అనే పదానికి రూపం ఇస్తే ఆ స్వరూపం సాక్షాత్తు శ్రీరామచంద్రుడిలా మన కళ్ల ముందు సాక్షాత్కారమవుతుంది. ఒక్కటే మాట, ఒకటే రాజ్యం, ఒకటే బాణం అనే పదాలకు ఆచరణాత్మక పరంధాముడు శ్రీరాముడు. ఏకపత్ని వ్రతానికి, పితృవాక్య పరిపాలనకు సజీవమూర్తి రామన్న రాముడు. రామరాజ్యం అంటే ప్రజలు మెచ్చిన రాజ్యం, ప్రజలంతా సంక్షేమంతో బ్రతికిన రాజ్యమేనని చెబుతారు. సూర్యవంశ రఘుకుల తిలకుడిగా యుగయుగాలకు తరగని ఖ్యాతిని అందుకున్నాడు. అవతార పురుషుడైన శ్రీరాముడు సీతారామస్వామి దేవస్థానంగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని అంగలూరు పుణ్యగ్రామాన నెలకొన్న దివ్య సన్నిధి. విలక్షణ స్వరూపంలో కొలువైన శ్రీ సీతారాముల వారి దేవస్థానాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షించి తరిద్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఆ రామనామాన్ని ఎన్నిసార్లు స్మరించినా ఇంకా ఇంకా స్మరించాలని అనిపిస్తుంది. అందుకే ఓ రామ నీ నామం ఎంతో రుచిరా అని గానం చేశాడు శ్రీరామ భక్త శిఖామణి. ఆ రామనామాన్ని స్మరిస్తే చాలు సకల పుణ్యాలు తమవే అవుతాయట. తింటే గారెలే తినాలి, వింటే రామాయణమే వినాలి అని జానపదులు అనుకుంటారంటే రామకథ ఎంత విశ్వవ్యాపితమో అర్థమవుతుంది. అటువంటి రాముడు, రామభక్తుడు ఎదురెదురుగా ఒకరినొకరు చూసుకుంటున్నంత ఆప్యాయంగా కొలువుదీరిన ఆలయం ఈ అంగలూరు దేవాలయం. శ్రీరామ రామ రఘునందన మేఘశ్యామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీపతే భాగ్యానాం పరిపాలకాయ భవ్యరూపాయ మంగళం పితృభక్తాయ సతతం భ్రాతృభిః సహ సీతయా వందితాఖిల లోకాయ రామభద్రాయ మంగళం. విశ్వామిత్రుని ప్రియశిష్యునిగా, దశరథుని పట్ల పితృభక్తి పరాయణుడుగా, సీతకు ఏకపత్ని వ్రతుడుగా, లక్ష్మణ భరత శత్రుఘ్నులతో భ్రాతృప్రేమకు మారుపేరుగా అయోధ్యాపురాధీసుడైన శ్రీరామచంద్రుడు మూర్తీభవించిన నిదర్శనంగా నిలుస్తున్నాడు. త్రేతాయుగంలో వైష్ణవావతారమూర్తిగా ఆవిష్కారమైన శ్రీరాముడు నరనారాయణుడు. సంపూర్ణ మానవావతారంలో శ్రీ మహావిష్ణువు దాల్చిన అవతారం శ్రీరామావతారం. ఆ రామన్న రామునికి దేశంలో అనేక ప్రాంతాలలో అనేక ఆలయాలు నిర్మితమయ్యాయి. వాటిలో భద్రాచలంలో భక్త రామదాసు నిర్మిత కోదండ రామాలయం చాలా విశిష్టమైన రామాలయం. ఒంటిమిట్ట, శ్రీరామతీర్థం, గొల్లల మామిడాడ వంటి క్షేత్రాలలో శ్రీరామచంద్రుల వారి కోవెలలు మహాపుణ్యతీర్థాలుగా ప్రసిద్ధికెక్కాయి. కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవల్లేరుల సమీపంలో అంగలూరు అనే గ్రామంలోనూ శ్రీ సీతారామస్వామి దేవస్థానం 3 శతాబ్దాల నాటి పురాతనమైన ఆలయంగా అలరారుతోంది. భద్రాచల గర్భాలయ రాములవారి మూల విరాట్టుకి ఓ విశేషం ఉంది. ఆ మూల విరాట్టులో సీతారాములు తప్ప మరెవ్వరూ ఉండరు. సాధారణంగా సీత, లక్ష్మణ, ఆంజనేయ సహితంగా కానవచ్చే శ్రీరామచంద్రుడు ఈ భద్రాచలంలో కేవలం సీతారాములు మాత్రమే ఉంటారు. ఇటువంటి దర్శనాన్ని ఏకాంతరాముని దర్శనం అంటారు. సరిగ్గా అటువంటి దర్శనమే ఈ అంగలూరు సీతారాముల వారి గర్భాలయ ఏకాంతరాముని దర్శనం. అందుకే అంగలూరు రాముల వారి దర్శనం భద్రాద్రి రాముని దర్శనంతో సమానంగా భక్తులు భావిస్తారు. ఈ విధమైన ఏకాంతరాముని దర్శనం ఈ ఆలయ మూల విరాట్టు ప్రత్యేకత. మందస్మిత మధుర భాష విశాల ఫాలం కర్ణావలంబచలకుండల శోభిగండం కర్ణాంత దీర్ఘనయనం నయనాభిరామం. ప్రతి ప్రభాతాన ఎవరి దివ్య ముఖారవిందం చూస్తే సకల సన్మంగళకరంగా ఆ రోజు వర్ధిల్లుతుందో ఆ సన్మంగళకర మోము శ్రీరామచంద్రుడిదే. విశాల ఫాలం, ఆజానుబాహుడు, మందస్మితుడు అయిన ఆ రఘురాముడు ఈ ఆలయంలో ఎంతో విశిష్టమైన దర్శనాన్నిస్తున్నాడు.
ఎక్కడైనా, ఏ ఊరైనా, ఏ దేశమైనా సుభిక్షంగా సుఖ సంతోషాలతో అలరారుతుంటే అక్కడ రామరాజ్యం వర్ధిల్లుతోంది అని అంటారు. రాముని పాలన, రామరాజ్యం అంటే అంతటి అద్భుతమని భావిస్తారు. అటువంటి జగదభిరాముని కోవెల కూడా అంత వైభవంగా ఉంటుంది. కృష్ణా జిల్లా అంగళూరులోని సుమారు 200 సంవత్సరాల క్రితం నాటి ఆలయాన్ని స్థానిక భక్తులు, వదాన్యుల సహకారంతో పునరుద్ధరించబడిన రామకోవెల ఇది. భద్రాచలం వరకు వెళ్లే వ్యయప్రయాసలు లేకుండా ముమ్మూర్తుల భద్రాద్రి రాముడి వలె కానవచ్చే ఈ అంగళూరు ఏకాంతరాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విశేషమైన విషయం ఏమిటంటే ఆ మూల విరాట్టుని కూడా భద్రాచలం నుంచే తీసుకువచ్చారని ఇక్కడి స్థానిక అయ్యవార్లు చెబుతున్నారు. ఇక రాముల వారిని దర్శించుకుంటే కన్నుల పండుగే. ఆ నేత్రపర్వం వర్ణించ శక్యం కాదు. రాముని మించిన దేవుడు మరి లేడు అని శ్రీరామచంద్రుల వారు పేరొందితే రాముని కంటే రామనామమే నాకు ఎంతో రుచి అన్న రామభక్తుడు ఆంజనేయ స్వామి. లక్ష్మణ, ఆంజనేయులు లేని ఈ ఏకాంత సీతారామ గర్భాలయానికి ఎదురుగా ఆ రామభక్తుని మందిరం, ఆ మందిరాన ముకుళితహస్తుడైన అంజనేయసుతుడు ఉంటారు. రాముడు, రామభక్తుడు ఎదురెదురుగా కొలువై భక్తజన మందారాలకు భక్తి పారవశ్యాలను కలిగిస్తున్నారు. కృష్ణా జిల్లా అంగళూరులో వేంచేసి ఉన్న శ్రీ సీతారాముల వారి ఆలయ లోగిలి అద్భుతమైన, పరమ పునీతమైన దివ్య సన్నిధిలా గోచరిస్తుంది. విశాలమైన ప్రాకార మండపం, ప్రదక్షిణా పథం, గర్భాలయ గోపురం, మరీ ముఖ్యంగా మహారాజ గోపురం ఇక్కడకు తరలివచ్చిన తీర్థయాత్రికులకు కన్నుల పండుగను చేస్తాయి. ఆ ఆలయ శోభను మనము కనులారా గాంచి తన్మయ భరితులమవుదాం. కృష్ణా జిల్లాలో బ్రిటిష్ కాలం నాటి నుంచి జిల్లా కార్యాలయాలతో కేంద్రంగా ఉన్న మచిలీపట్నం, వర్తక వాణిజ్యాలకు కేంద్రమైన గుడివాడలను కలిపే రహదారిపై ప్రముఖ వ్యవసాయ, పౌల్ట్రీ ఫారాల గ్రామసీమ గుడ్లవల్లేరు, దాని దాపుననే అంగళూరు క్షేత్రం ఉన్నాయి. ఆ సుక్షేత్రాన నెలకొన్న ఈ సీతారామస్వామి ఆలయం చిత్రకూట రామాలయంగా పరమ సౌందర్య శోభితంగా వెలుగులీనుతోంది. అడుగు భాగాన కుడ్యాలన్నీ ఆకాశ వీధుల మబ్బు రంగులో ఉండగా, పైభాగాన గోపుర ప్రాకార భాగాలన్నీ గోధుమ, హరిద్ర వర్ణాలతో చూడచక్కగా నిర్మితమయ్యాయి. నలువైపులా గోడలకు, ముఖ్యంగా గర్భాలయపు బాహ్య కుడ్యాలపై దశావతార మూర్తులు, శివకేశవుల విగ్రహాలు, శైవ వైష్ణవ సంగమ స్వరూపంతో కూడిన విగ్రహాకృతులుంటాయి. ఆలయ ప్రదక్షిణ చేసే భక్తుల కన్నుల నిండా దేవతా స్వరూపాలతో నిండిపోతాయి. తెల్లని వర్ణంతో మిలమిలలాడుతూ ఆలయ ముఖద్వార రాజగోపురాలు వాటిపై పలు శిల్పాకృతులతో నిండిపోయి ఉంటాయి. ముఖమంటప స్తంభాలు బంగారు వర్ణంతో పలు విగ్రహాకృతులతో ఓ అద్భుత వైభవంతో అలరారుతూ ఉంటాయి. ముఖమంటపంలోకి వెళ్లాలనుకునే భక్తులను ఆకాశ మేఘాల రంగులో ఉన్న 2 ఏనుగులు సగౌరవంగా ఆహ్వానిస్తుంటాయి. ముఖమంటపంలోకి వెళ్లిన భక్తులకు ఎదురుగా వైఖాన సాగమ రీతిలో పూజలందుకునే ఏకాంతరామస్వామి వారి గర్భాలయం కానవస్తుంది. ఆవరణలోని ఓ ప్రత్యేక మంటపంలోని శ్రీరామచంద్రుడు ఎంచక్కా ఊరేగే వివిధ వాహనాలు కూడా ఉంటాయి. ఆలయ బాహ్య పరిసరాలను గమనిస్తే ఓ హిందూ దేవాలయం, హిందూ ఆగమ వాస్తుశాస్త్రాన్ని యథాతథంగా ఆచరిస్తూ నిర్మితమైన ఆలయ ఆవరణ ఉంటుంది. 7 కలశాలతో 5 అంతస్తులతో ధవళకాంతులీనే మహారాజ గోపురం ఈ దేవాలయానికి ప్రవేశద్వారంగా ఉంటుంది. 7 కలశాలపై కుంభాభిషేక పవిత్ర జలాలు జాలువార్చిన 5 అంతస్తుల రాజగోపురం ఎంతో పునీతమై రామదర్శనానికి ద్వారమైనందుకు గర్విస్తోంది. ఆ రాజగోపురంపై రామాయణ గాథకు చెందిన పలు దృశ్యాలకు శిల్పరూపమిచ్చారు. ప్రతి అంతరువుకి ద్వారపాలకులు, గోపుర మధ్య భాగాన తిరునామం ప్రస్ఫుటంగా కనబడే విధంగా తీర్చిదిద్దారు. ఆ ప్రవేశ ద్వారం నుంచి ప్రవేశించిన భక్తులు ఎదురుగా కానవచ్చే ఎత్తైన ధ్వజస్తంభానికి నమస్కారాలు చెల్లించుకుని ప్రదక్షిణలు కావిస్తారు. ఆ ప్రదక్షిణంలోనే సర్వాంతర్యామి నారాయణుని వివిధ అవతారాలను చూసి భక్తి ప్రపూరితులవుతారు.
ఎత్తైన ధ్వజస్తంభం, విశాలమైన ప్రదక్షిణా మార్గం, ఆలయ ప్రాకారాలపై గోడలపై పలు శిల్పాకృతులు సందర్శకులలో భక్తిభావాన్ని మరింతగా పెంచుతాయి. సీతా సమేత రామస్వామి ఏకాంతరామునిగా కొలువై ఉన్న గర్భాలయంపై నిర్మితమైన విమాన గోపురంపై అనేక దేవతా శిల్పాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. ఆలయ గంటలను మ్రోగించి స్వామీ వచ్చాము నాయన, దర్శనమీయంగా కనికరించుమయ్యా అని మొక్కుకుంటారు. తమ గోత్ర నామాదులతో పూజలు అనరించుకుంటారు. ఆలయ లోగిలిలో వైఖానస ఆగమనం ప్రకారం జరిగే పూజలు, క్రతువులు, నిత్య కళ్యాణం, భజనలు, శ్రీరామనామ స్మరణలతో వెలసిల్లుతూ ఉంటుంది. ఈ ఆలయ దర్శనం భక్తులకు అంతులేని ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా ఆ త్రేతాయుగ అవతారునికి జరిగే అభిషేక సేవలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఆ దశరథ తనయునికి ఎంతో ప్రియమారా జరిగే అభిషేక ఉత్సవాన్ని మనము చూసి తరిద్దాం. గర్భాలయంలో ఏకాంతరామునికి సీతాదేవికి జరిగే అభిషేక దృశ్యం అపురూప దర్శనంగా ఈ ఆలయంలో భాసిస్తుంది. ఆ ఏకపత్ని వ్రతునికి, సత్యసంధునికి, పితృవాక్య పరిపాలకునికి జరిగే పంచామృతాది అభిషేకాలను చూసి తరించి తీరవలసిందే. ధవళ వస్త్రాన్ని ఆచ్ఛాదనగా చేసి ఆ భువనైక దంపతులకు జలం, క్షీరం, దధి, ఘృతం, హరిద్ర, కుంకుమ, నారికేళి ఫలోదకాలతో అభిషేకాలు చేస్తారు. అభిషేకాల అనంతరం వైఖానస ఆగమరీతిలో సీతకు, సీతాపతికి జరిగే వేద మంత్రోచ్చారణయుత అర్చనలను చూద్దాం. ఆ వేదఘోషను విని మనము ఆ ఆలయ మధ్యమునే ఉన్నంత భావనకు లోనవుదాం. ఎక్కడైనా ఏ రాములవారి ఆలయ గర్భాలయంలోనైనా శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ ఆంజనేయ సహితంగా మూల విరాట్టుగా కానవస్తాడు. అటువంటిది శ్రీరాములవారి దివ్యక్షేత్రమైన భద్రాచలంలో మాత్రమే లక్ష్మణ ఆంజనేయ స్వాములు లేకుండా సీతతో కూడిన సీతాపతి మాత్రమే విలక్షణంగా కొలువుదీరి ఉంటారు. అటువంటి విశిష్ట ప్రత్యేక మూల విరాట్టు స్వరూపంతో అంగలూరు సీతారాములు ప్రతిష్ఠితులై ఉంటారు. ఆ మూర్తులకు జరిగే అంగరంగ వైభవ అలంకారాలను, పూజా విశేషాలను చూసి పుణ్యచరితులమవుదాం. మరుభూమి లేని గ్రామం ఉండునేమో కాని రాముని ఆలయం లేని గ్రామమే ఉండదన్న వాల్మీకి మహర్షి వాక్కుకి తగ్గట్టుగా ఈ గుడ్లవల్లేరు మండలంలోని అంగలూరులో సీతతో మాత్రమే కూడి ఉన్న ఏకాంతరాముని మూల విరాట్టుతో దేవాలయం పరమ వైభవంగా వెలుగొందుతోంది. నల్లని శిలారూపుడైన శ్రీరాముడు తన ఏకపత్ని జనకపుత్రి జానకి సీతాదేవిని తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడా అన్నంత ఆప్యాయమైన భంగిమలో ఉంటాడు. వెండి కిరీటాలతో, వెండి తిరునామాలు, నేత్రద్వయాలు, నానావిధ పుష్పమాలికలతో ముస్తాబైన త్రేతాయుగ దంపతులు తులసి పత్రాల మాలలతో నిండిన మకర తోరణం కింద కొలువుతీరి ఉంటారు. ఆ మూల విరాట్టు పాదభాగాన మరో పంచలోహ ఏకాంత సీతారాముల విగ్రహం అర్చామూర్తిగా విరాజిల్లుతూ ఉంటుంది. ఆ పంచలోహ మూర్తికి కూడా నానావిధ అలంకారాలు చేసి అభిషేకాది అర్చనలు జరుపుతారు. అర్చకుల నోటి నుంచి వేద మంత్రోచ్చారణలు, ఆ మంత్రాలకు అనుగుణంగా స్వామి అమ్మవార్లకు అర్పించే పూజా ద్రవ్యాలు, పుష్పాలు నయన మనోహరంగా ఉంటాయి. ఆ సమయంలో వినవచ్చే ఘంటానాదాలు భక్తుల మనసును రంజింపచేస్తాయి. తమ వంశాభివృద్ధ్యర్థం, సకల ఐశ్వర్య లభ్యర్థం, ఆయురారోగ్య సిద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్ర స్వాముల కొనర్చే కైంకర్యాలు చూసేవారికి కూడా చేసినంత పుణ్యాన్ని సముపార్జించేంత ఘనంగా జరుగుతాయి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం
ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం. జై శ్రీరామ్. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగళూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామివారి యొక్క చరిత్రపరంగా చెప్పాలి అంటే స్వామివారి ఆలయాన్ని చిత్రకూట రామాలయం అని పిలవడం జరుగుతున్నది. పూర్వం అందరూ కూడా కలిసి స్వామివారి భజనా కార్యక్రమం చేసుకుంటూ భద్రాచలం వెళ్ళి అక్కడ స్వామివారి యొక్క రాళ్లను తీసుకువచ్చి దేవాలయాన్ని నిర్మించారని చెబుతూ ఉంటారు. అలాగే భద్రాచలంలో మాదిరిగానే తూర్పు వైపు చిత్రకూటం ఉండేదట అని గ్రామస్తులు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆగస్టు 3వ తారీఖు 2012న స్వామివారి ఆలయాన్ని పునఃనిర్మాణం చేయటం జరిగినది. అలాగే సాధారణంగా మనం ఎక్కడ చూసినా కోదండ రామాలయం, సీతారామాలయం చూడటం జరుగుతున్నది. మన రామాలయంలో స్వామివారిని ఏకాంత రాముడని పిలవటం జరుగుతున్నది. రాముల వారి కనుసన్నల్లో రామబంటు ఆంజనేయ స్వామి నెలకొని ఉండటం ఈ ఆలయంలోనే కాదు, ఎక్కడ కొలువుదీరినా ఓ పరమ పౌరాణిక వైశిష్ట్యం. శ్రీరాముని గర్భాలయానికి ఎదురుగా తన స్వామినే దర్శించుకుంటూ ఉండే ఆంజనేయ స్వామి సన్నిధి ఉంటుంది. రాముడి కంటే శ్రీరామనామమే గొప్పది అనే రామభక్త హనుమంతుణ్ణి కూడా దర్శించుకుందాం. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడైతే రామనామస్మరణ ఉంటుందో అక్కడ తన్మయపూరిత ఆనంద బాష్పాలతో అంజలి ఘటించే మారుతి ఉంటాడు అని అంటారు. సరిగ్గా ఈ శ్లోకంలోని అక్షరం అక్షరానికి నిదర్శనంలా ఈ అంగళూరు సీతారామస్వామి ఆలయంలో హనుమ కొలువై ఉంటాడు. సీతారాముల మూల విరాట్టికి ఖచ్చితంగా ఎదురుగా ముకుళితాస్తాలతో ఆంజనేయ స్వామి స్థానక భంగిమలో ఉంటాడు. దేవుణ్ణి భక్తుణ్ణి చూస్తే ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నట్టుగా ఉంటారనిపిస్తుంది. వానర వీరుడు రామభక్త హనుమకు తమలపాకుల మాలలు ప్రత్యేక అలంకారంగా భాసిల్లుతాయి. ఈ శ్రీరామ మూల విరాట్టుకి ఈ ఆంజనేయ స్వామికి భక్తులు అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. వారిద్దరి కృపకు పాత్రులవుతారు. రాములవారి భక్త శిఖామణిని కనులారా దర్శించుకుని మనసారా అర్చించుకుని సంతృప్తానంద భరితులవుతారు భక్తులు. రాముణ్ణి సీతారాముడు అంటే రామచంద్రమూర్తి 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేసిన తర్వాత తిరిగి మళ్ళీ అయోధ్య నగరానికి వచ్చాక అయోధ్య నగరంలో మరి శ్రీరామచంద్రమూర్తికి మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని చేయించడం జరిగింది. ఆ సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి వశిష్ఠాది మహర్షులందరూ కూడా స్వామివారికి ఈ యొక్క పట్టాభిషేక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయించడం జరిగింది. కాబట్టి సీతారాముల యొక్క దేవాలయంలో అంటే గర్భాలయంలో ఎక్కడా కూడా మరి లక్ష్మణస్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ ఎవరూ కూడా ఉండరు. కారణం ఏంటంటే రామ దర్బారులో సీతారాములు ఇద్దరూ మాత్రమే వేంచేసి ఉన్న సమయంలో మరి స్వామివారికి మహాసామ్రాజ్య పట్టాభిషేకంతో పాటుగా రాజ్యాభిషేకాన్ని చేయటానికి స్వర్ణ కిరీటాన్ని స్వామివారికి మరి ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంలోనే ఈ సీతారాముల యొక్క చరిత్ర చాలా అద్భుతమైనటువంటిది. జగదానంద కారకుడైన ఆ జగదభిరాముడు మనందరి హృదయాలలో ప్రతిష్ఠితుడై ఉంటాడు. ఆ ఆజానుబాహుడు, ఆ దశరథ తనయుడు, ఆ సీతాపతి కోదండాన్ని చేబూని సీతాసహితుడై ఏకాంత రాముడిగా పేరొందిన సీతారాముడు ఈ అంగళూరు ఆలయాన దర్శనమిచ్చి మన మనస్సులను రామమయం చేశాడు. ఆ రఘురాముని అభయహస్తం మనల్ని ఎల్లప్పుడూ దీవిస్తూనే ఉండాలని కోరుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్ర కార్యక్రమంలో
మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.